నగరంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మల్లాపూర్లోని గణపతి మొబైల్స్ యాజమాని రాజు ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానానికి బీజేపీ పార్టీ మేడ్చల్ జిల్లా అధికార ప్రతినిధి గోపాల్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరిపై ఈ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పెద్దలందరికీ నమస్కారము. నా యొక్క గణనాథి పూజకు పిలిచినందుకు వచ్చినందుకు ఇచ్చేసినందుకు అది పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీరు ఒక కృతజ్ఞతలతో నేను ఇంకా ముందు ఎదగాలని కోరుకుంటున్నాను. 1000 మంది దాకా అన్నదానం చేయించిన సంవత్సరం నుంచి జరుపుతున్నా. ఈ సంవత్సరం నా షాప్ పెట్టినాను. నమస్కారం. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్లో శివ హోటల్ ఎదురుగా మిత్రుడు రాజు ముద్రాజ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా 14-15 సంవత్సరాలుగా గణపతి మొబైల్స్ నిర్వహించేసి చిన్న స్థాయి నుంచి మిత్రుడు 15 సంవత్సరాల్లో అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వస్తూ మల్లాపూర్ వాసులకే కాకుండా ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోట్లో నాలుగలాగా ప్రతి ఒక్కరికి కూడా రాజు అంటే మొబైల్ షాప్ అనగానే రాజు షాప్ అంటే మొబైల్ అనగా రాజులాగా అందరిలో పేరు తెచ్చుకున్నాడు. మల్లాపూర్ డివిజన్లోనే కాకుండా కూడా ప్రతి ఒక్కరికి చిన్న ఐటెం పెద్ద ఐటెం ప్రతి ఐటెంకు అవసరం కూడా ఫ్రిడ్జ్ కొంటే వాషింగ్ మిషన్ కొంటే ఇంటికి డోర్ డెలివరీ ఇచ్చే స్థాయికి ఒక ఫోన్ కొడితే పంపించే స్థాయికి ఈరోజు రాజు వచ్చినట్టే కారణం ఆ గణనాథుడు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. గణపతి మొబైల్స్ అని ఏ రోజైతే పెట్టిండో ఆ గణనాథుని కరుణ కటాక్షాలు తన పైన ఉంటున్నాయి, తన ఇంటిపైన ఉంటున్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరిపైన ఉంటున్నాయి. ఇలానే ఉండాలని చెప్పేసి ఇలాంటి ఇంకా 4 షాపులు మన మిత్రుడు రాజు ఓపెన్ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మిత్రుడు అన్నదాన కార్యక్రమంకి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో వేలాది మందిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం కూడా వారిని కోరుకునేది ఒకటే, రానున్న రోజుల్లో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తూనే ఉండాలి. మా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. రాజు అనే వ్యక్తి ఒక మల్లపురంకే ప్రతిబంధం కాకుండా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరిలో ప్రతి ఏరియాలో ఒక షాప్ పెట్టేలాగా దేవుడు చూడాలని చెప్పేసి నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణపతి మహారాజ్కి జై.